సరే హైదరాబాద్లో ఎక్కువ డిమాండ్ దేనికి ఉందంటే ఓపెన్ ప్లాట్స్కి ఉందా, అపార్ట్మెంట్కి ఉందా, విల్లాస్కి ఉందా, ఫామ్ ల్యాండ్స్కి ఉందా? అసలు మామూలు ప్రజెంట్ ఇప్పుడు ఏ ట్రెండింగ్ నడుస్తుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ డిమాండ్ అన్నది ఒక్కొక్క సెగ్మెంట్. మీరు ఎలా అయితే ప్లాట్స్, విల్లాసు, అపార్ట్మెంట్స్, ఎలా అయితే మీరు ఫామ్ ల్యాండ్స్ అన్నారు, అలాగా ఎకనామిక్గా సెగ్మెంట్ హై అల్ట్రా అంటే ఎన్ఆర్ఐ సెగ్మెంట్ అంటే వాళ్ళకి అబోవ్ మనకందరికీ అంటే వాళ్ళకి కాస్త ఎక్కువ స్టేయింగ్ పవర్ ఉంది. నేను ఇక్కడ స్టేయింగ్ పవర్ అంటే ఏంటంటే షేక్ అవర్ వాళ్ళు. ఓకే 2 ఏళ్ళు నా రియల్ ఎస్టేట్ డల్గా ఉందా, నో ప్రాబ్లం, నేను ఇప్పుడు ఎందుకు అమ్మాలి, 10 ఏళ్ల తర్వాత అమ్ముకుంటా, 15 ఏళ్ల తర్వాత అమ్ముకుంటా. అంటే అలాంటి డబ్బులు ఉన్న వాళ్ళంతా కూడా చక్కగా వాళ్ళు మీరు చెప్పినట్టు లాస్ట్ దీనిలోకి ఎన్ఆర్ఐస్ అయితే అగ్రికల్చర్లో డైరెక్ట్గా పెట్టలేరు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా, వాళ్ళ మిగతా చుట్టాల ద్వారా, ఎవరికి వాళ్ళ బ్రదర్స్ ద్వారా, సిస్టర్స్ ద్వారా ఇవాళ అగ్రికల్చర్ ల్యాండ్స్ చాలా మటుకు కూడా అలాంటి ఫ్యామిలీస్, అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి అసలు దీంతో ఈ ఒడిదుడుకులతోటి వాళ్ళకి సంబంధం లేదు. ఒక 10 ఎకరాలు తీసుకున్నాం, ఫెన్సింగ్ చేసేసాం, దానిలో చక్కగా ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదో చేసుకుంటున్నాం, ఆ చక్కటి ఈల్డ్ ఎంత వచ్చింది, ఈల్డ్ కూడా పెద్ద విషయం లేదు, అక్కడికక్కడ అయిపోయినా చాలు, అంటే నాకేం మిగలకపోయినా పర్వాలేదు. దే డోంట్ లుక్ ఫర్ షార్ట్ టర్మ్ గెయిన్స్. ఆ సెగ్మెంట్ వాళ్ళంతా ఎవరైతే 2-3 ఇయర్స్లో డెవలప్ అవ్వాలి, 4 ఇయర్స్లో నేను అమ్మేయాలి, 5 ఇయర్స్లో ఏదో చేసేయాలి, ఇట్లా అనుకోకుండా వాళ్ళంతా కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్కి చూస్తున్నారు. ఓకే, ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఓకే కొంచెం హై ఎండ్ హెచ్ఎన్ఐస్, బట్ వాళ్ళకి ఇంకా కాస్త లిమిటెడ్, అంత 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఆగలేం, 5 ఏళ్ళు అలా అనుకున్నప్పుడు వాళ్ళు మాత్రం ఓపెన్ ప్లాట్స్కి వస్తున్నారు. ఆ ఓపెన్ ప్లాట్స్కి వచ్చే వాళ్ళకి మాత్రం ఇది చాలా అదృష్టంగా ఉంది. ఎందుకంటే కొంత మీకు ఇప్పుడు మనం చెప్పుకున్నాం, వరంగల్ హైవే మీద చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయండి. ఇప్పుడు అక్కడ పెట్టామనుకోండి, అది గ్రోయింగ్ ఏరియా, అది హ్యాపీనింగ్ ఏరియా, అక్కడ పెడితే డెఫినెట్ ఎవ్వరు ఆపలేరు, ఇర్రెస్పెక్టివ్. ఎందుకంటే అవన్నీ కూడా చక్కటి గేటెడ్ విల్లా ప్లాట్స్, అందులో కొంతమంది ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టుకోగానే మన ప్లాట్కి భద్రత రావడమే కాకుండా రేట్లు కూడా పెరుగుతాయి. కాబట్టి అందరూ అటువైపు దృష్టి సారిస్తున్నారు, ఆ ఏరియాస్లో చాలా దృష్టి సారిస్తున్నారు. ఓపెన్ ప్లాట్స్కి అక్కడ ఎక్కువ డిమాండ్ ఉంది. అదే బాంబే హైవేకి వస్తే చుట్టుపక్కల సదాశివపేట దాటాక, సదాశివపేట టు జహీరాబాద్, ఈ లెఫ్ట్ ఆ రైటు, 2 లెఫ్ట్ రైటు, నిమ్స్ వస్తుందా రాదా ఇవన్నీ అసలు లేవు. ఎందుకంటే నిమ్స్లో ఆల్రెడీ ల్యాండ్ ఎక్వైర్ చేయడం జరిగింది కాబట్టి ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. 2-3 ఇయర్స్ తీసుకోవచ్చు, 5 ఇయర్స్ తీసుకోవచ్చు. కానీ ఓపెన్ ప్లాట్ అక్కడ కొనుక్కుని పెట్టుకుంటే ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీ కూడా ఉంది, ఆల్రెడీ అక్కడ అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి, అంటే 100 కిలోమీటర్స్ తెలంగాణ ఓన్లీ ఈ సైడు ఓన్లీ 100 కిలోమీటర్స్ కాబట్టి అక్కడ చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అక్కడ కూడా ఓపెన్ ప్లాట్స్కి మంచి డిమాండ్ ఉంది. వీళ్ళు ఇలాంటి సెగ్మెంట్ వాళ్ళు. ఇంకా బ్యాంకు లోన్ కావాలి, ఎంప్లాయీ, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఏముంది, ఓన్లీ మార్జిన్ మనీ ఉంది, అది కూడా ఎంత 15-20 లక్షలు ఉంది. బ్యాంక్ వాళ్ళు ఇంకో 60 లక్షలు ఇస్తారు, 25% మార్జిన్ మనీ కావాలి కదా, 60 లక్షలు ఇస్తారు. 80 లక్షల ప్రాజెక్ట్, ఇల్లు కొనుక్కోరు, ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, చిన్న ప్లాట్ కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలి. ఇట్లాంటి వాళ్ళు అంటే ఎంప్లాయీ సెగ్మెంటు, మిడిల్ క్లాస్ సెగ్మెంటు, లోవర్ మిడిల్ క్లాస్ సెగ్మెంటు, వాళ్ళంతా కూడా 1 crore బడ్జెట్లో పెట్టుకునే వాళ్ళంతా కూడా అపార్ట్మెంట్స్ కేసు చూస్తున్నారు. ఆ అపార్ట్మెంట్స్ కేసు చూడటంలో కూడా మనం గతంలో చెప్పుకున్నాం, మళ్ళీ ఇప్పుడు కూడా ఎవరు కూడా మీకు చెప్తున్నా, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ అని చెప్పి నెగ్లెక్ట్ చేయకుండా, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో ఒక 25% సేవింగ్స్ ఉంది కాబట్టి యాజ్ కంపేర్ టు హై రేంజ్ అపార్ట్మెంట్స్. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంది కాబట్టి, మెయింటెనెన్స్ కాస్ట్ ఛార్జెస్ చాలా తక్కువ తీసుకుంటుంది సొసైటీ అక్కడ. కాబట్టి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ని నెగ్లెక్ట్ చేయకుండా వాటిల్లో మంచి ప్రాజెక్ట్స్ తీసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేసినా కూడా బాగుంటుంది, ఉండటానికి బాగుంటుంది, రెంటల్ వాల్యూస్ కూడా బాగున్నాయి, ఎప్రిషియేషన్ కూడా బాగుంది. కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళంతా, ఎంప్లాయీ సెగ్మెంట్ అంతా, బ్యాంకు లోన్ మీద డిపెండెంట్ అయిన వాళ్ళంతా కూడా ఈ సెగ్మెంట్కే చూస్తున్నారు. ఇంకా విల్లాస్ అంటారు. విల్లాస్ అంటే ఏంటి, ఏదో మనకి ఒక ఇల్లు ఉండాలి, మనకి ఇండిపెండెంట్గా ఉండాలి, మనం మొక్కలు నాటుకోవాలి, ఒక చక్కటి ఎన్విరాన్మెంట్లో ఉండాలి అంటే ఇలాగా ఈ మాదాపూర్ లాంటి ఏరియాస్లో ఉండి కిచకిచలాడుతూ ఉండే కొద్ది ఒక విల్లా కొనుక్కుంటే అది 1.5 crores 2 crores మధ్యన ఉంటే బాగుంటుందని చెప్పి అట్లాంటి వాళ్ళు విల్లాస్కి వెళ్తున్నారు. ఓకే, సో మీకు ఏంటంటే ఏ సెగ్మెంటు వాళ్ళు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళు ప్రాపర్టీస్ ఎక్వైర్ చేస్తున్నారు. అంటే అందువల్ల మనం ఏంటంటే ఒకదానికి డిమాండ్ ఉందని చెప్పలేము, మనము ఏ సెగ్మెంట్ వాళ్ళని టార్గెట్ చేయాలి, మన ప్రోడక్ట్ని బట్టి సెగ్మెంట్ టార్గెట్ చేయాలి. మనం అమ్మేది హై ఎండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అనుకోండి, 12 కోట్లు 15 కోట్లు పెట్టి కొనుక్కోవాలంటే ఎవరు మామూలు వాళ్ళు కొనుక్కోలేరు. కాబట్టి హై ఎండ్ వాళ్ళని టార్గెట్ చేయాలి, చేసి ఆ కాన్సెప్ట్లో వాళ్ళకి ఫార్మ్ ల్యాండ్స్ని ఇవ్వచ్చు.
అవి అలాంటి ఫామ్ ల్యాండ్స్ చాలా వస్తున్నాయి. చేవేళ్ళ దగ్గర మీరు చూస్తుంటారు, చేవేళ్ళ దగ్గర విపరీతంగా డెవలప్ అవుతున్నాయి ఫామ్ ల్యాండ్ వెంచర్స్ అన్నీ కూడా. సో ఇట్లాగా మనము సెగ్మెంట్ బట్టి కస్టమర్ని బట్టి సెగ్మెంట్ని, ఇవి రెండు మ్యూచువల్గా వెళుతున్నాయి. డిమాండ్ ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల మనం చెప్పుకుంటే ఇలాంటి వాటికి కూడా లుక్ ఈస్ట్ ఎస్. ఇలాంటి వాటికి కూడా లుక్ ఈస్ట్ ఎందుకు, అక్కడ రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి, అక్కడ రేట్లు తక్కువ ఉన్నాయి. మరి లుక్ ఈస్ట్ ఎందుకు, అటువైపు గవర్నమెంట్ కూడా ఇవాళ ట్రాఫిక్ హ్యాండిల్ చేయడానికి కానీ, ఈ డెవలప్మెంట్ హ్యాండిల్ చేయడానికి కానీ, పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్, పాత గవర్నమెంట్ ఇటువైపు డెవలప్ చేసి వీళ్ళు అటే చేస్తే అంటే మాకెందుకు చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఏముంది, ఈ చేంజ్ ఫీల్ అవ్వాలిగా. కాబట్టి ఈ వసతులు అన్నీ కూడా ఈస్ట్ సైడ్ డెవలప్ చేస్తున్నారు, డెవలప్ చేసే ప్రణాళికతో వస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆ కాన్ఫిడెన్స్ వచ్చి ఈస్ట్ సైడే ఎక్కువ చూస్తున్నారు.